అమరావతి దేవతల రాజధాన. ఏ దేవత ఉందో చెబితే దండేసి దండం పెట్టుకుని వస్తా. అయినా అమరావతి అనేది దేవతల రాజధాని అయితే మరి హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ఇవన్నీ ఎవరి రాజధానులు? దయ్యాల రాజధానులా? అమరావతి దేవతల రాజధాని అయితే అక్కడ కంప చెట్లు ఎందుకుంటాయండి? అమరావతి దేవతల రాజధాని అని మీకు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తరువాత 2014లో గుర్తొచ్చిందా? మరి ముందు 9 సంవత్సరాలు సీఎంగా చేశారు కదా, అప్పుడెందుకు గుర్తుకు రాలేదు చంద్రబాబు గారు? ముందుగా అమరావతి అనేది రాజధాని అయితే కాదు, అది చంద్రబాబు రియల్ ఎస్టేట్ కంపెనీ. చంద్రబాబుకి అక్షయ పాత్ర. అందులో అవినీతి యజ్ఞం చేస్తున్నాడు చంద్రబాబు. రైతుల రక్తాన్ని దారపోసి వాళ్ళ కన్నీటి మీద తన ఆస్తులను కూడబెట్టుకుంటున్నాడు. రాష్ట్ర ప్రజలనెత్తిన లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపి తన కలల సౌదాన్ని నిర్మించుకుంటున్నాడు. ఇందులో రాష్ట్ర ప్రజలకు గాని రైతులకు గాని దమ్మిడి ఉపయోగం లేదు, నష్టం తప్ప. అప్పుల భారంతో రాష్ట్రానికి ఉరితాడు బిగిస్తున్నాడు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో 3 పార్టీలన్నీ కలిసి ముహూర్తం పెట్టుకుని మరి ప్రజల్ని నట్టేట ముంచుతూ మోసం చేశాయి. 2014లోనే అమరావతి రాజధానిగా సిఆర్డీఏ చట్టం చేసిన తర్వాత 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కేంద్రానికి బిల్లు పంపి మళ్లీ రైతులను మోసం చేయాలని మళ్లీ వాళ్ళ దగ్గర 54,000 ఎకరాలను లాక్కోవడానికి వేసిన స్కెచ్చే ఇది. అసలు తీర్మానంకి విలువ ఉంటుందా? చట్టానికి విలువ ఉంటుందా? 2014లో సిఆర్డీఏ చట్టం ఆల్రెడీ ఉన్నప్పుడు మళ్ళీ ఈ తీర్మానం దేనికండి? ఈ తీర్మానం ఎందుకు చేశారండి అని అడిగితే భవిష్యత్తులో మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచు కూడా కదల్చకుండా చాలా పకడ్బందీగా చేసిన తీర్మానమే అంట. ఎవరు అధికారంలోకి వచ్చినా అసలు ఏమీ చేయలేరంట. మీరు ఇంత గట్టిగా చెబుతున్నారు కదా, మీకు నిజంగా అంత దమ్ము ధైర్యమే ఉంటే నాకు అధికారం ఇవ్వండి, ఇంచు కాదు ఎకరం కదిలిస్తా. అసలు మిమ్మల్ని అక్కడ రాజధానిని ఎవడు పెట్టమన్నాడు? ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక స్టడీ కానీ ఒక ఫీజిబిలిటీ కానీ లేకుండా ఏర్పాటు చేసిన రాజధాని ఈ అమరావతి. రాష్ట్రాన్ని విభజించిన తరువాత కేంద్ర హోంశాఖ శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని అన్ని ప్రాంతాలకు అనుగుణంగా రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది చాలా స్పష్టంగా చెప్పింది. మీరు చెప్పే 3 పంటలు పండే బంగారం లాంటి రైతుల భూములలో రాజధానిని నిర్మించవద్దు, సూపర్ రాజధాని అసలే వద్దని చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట గంపగుత్తగా కేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా చూసి అభివృద్ధిని వికేంద్రీకరించేలా చూడండి అని నెత్తి నోరు మొత్తుకున్న మీరు శివరామకృష్ణన్ కమిటీని తీసి పక్కన పడేశారు. అసలు శివరామకృష్ణన్ కమిటీలో ఎవరున్నారు? కేసి శివరామకృష్ణన్, ఫార్మర్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, ఫార్మర్ అడ్వైజర్, వరల్డ్ బ్యాంక్ అర్బన్ మేనేజ్మెంట్. అరోమర్ రవి, డైరెక్టర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్. రతిన్ రాయ్, ఎకనామిక్స్, PhD లెవెల్ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్, ఫార్మర్ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ. జగన్ షా, అర్బన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఎక్స్పర్ట్, ఫార్మర్ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్. కేటీ రవీంద్రన్, ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఢిల్లీ, ఫార్మర్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డిజైన్. ఇలాంటి గొప్ప వ్యక్తులందరినీ కాదని చంద్రబాబు కూడా ఒక కమిటీ వేశాడు. అందులో ఎవరున్నారయ్యా అంటే మంత్రి నారాయణ, గల్లా జయదేవ్, సుజనా చౌదరి. వీళ్ళకి రియల్ ఎస్టేట్ కంపెనీల గురించి అయితే తెలుస్తుంది, కానీ రాజధాని గురించి అయితే ఏం తెలుస్తుందయ్యా? మీ దగ్గర MBBS చదివిన డాక్టర్ అన్నా లేకపోతే కనీసం ఒక RMP డాక్టర్ అన్నా పెట్టుకుని చెబితే ఎవరైనా నమ్ముతారు. మోసం చేయడంలో కూడా ప్రజల్ని ఎంత వెటకారంగా మోసం చేశారంటే ప్రజలు మరీ అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు ఏది చెబితే అదే నమ్మడానికి. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా రాజధానిని అసలు కట్టకుండానే మొదట్లోనే వరద నీటిని ఎత్తిపోసే ప్రదేశం ఎక్కడైనా చూసారా? అసలు వరద నీటిలో రాజధానిని కట్టే అపర మేధావిని ఆంధ్రలో చంద్రబాబును తప్ప మరి ఇంకెక్కడైనా చూసారా? చెప్పండి సార్. హైదరాబాద్ లో 4 చినుకులు పడితే చాలు వాహనాలు, మనుషులు మునిగిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఇష్టారీతిగా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసి బిల్డింగులు, అపార్ట్మెంటులు, భవనాలను కట్టారు. కానీ ఇక్కడ ఒక ఇటుక కూడా వేయలేదే, అన్ని కంప చెట్లే. కానీ వరద నీటిని ఎత్తి పోస్తున్నారు 100 కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి. ఇదేం కర్మ మన రాష్ట్రానికి? రాష్ట్రంలో ఇంకెక్కడ స్థలమే లేనట్టు 30 అడుగుల గుంత తవ్వితే చాలబ్బా నీళ్ల ఊటలు బయటకు వస్తున్నాయి. అటువంటి చోట ఎవడైనా బిల్డింగులు కట్టాలనుకుంటాడా? కడితే అవి నిలబడతాయి అనుకుంటున్నారా?
మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, నట్టేట ముంచుతున్నారు. నారా చంద్రబాబు గారు అడిగేవాడు లేడనా? లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీ బినామీలకు దోచిపెడుతున్నారు. స్క్వేర్ ఫీట్ కి 19,000 రూపాయలు చెల్లించారు. మీరు అమరావతిలో కడుతున్నారా లేక అంతరిక్షంలో కడుతున్నారా? రైతులను భయపెట్టి బెదిరించి వాళ్లకు ఆశలు రేపి అరచేతిలో గ్రాఫిక్స్ లా వైకుంఠాన్ని చూపించి 33,000 ఎకరాలను రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. కానీ ఇంతవరకు ఏ రైతుకి మ్యాప్ లో తప్ప చేతికి స్థలాన్ని ఇచ్చారా? ఆ స్థలాన్ని అమ్ముకునైనా పిల్లల్ని చదివిద్దామన్నా, వాళ్ళకి పెళ్లిళ్లు చేద్దామన్నా అదేమీ జరగకుండా రైతుల కళ్ళల్లో ఆశల మంటలు రేపి వాళ్ళకి తీరని అన్యాయం చేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. ఇంకా ఎంతకాలమని ఇలా చూస్తూ ఊరుకోమని చెబుతారు? నేనింకా మౌనంగానే ఉంటే ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు. అందుకే ఇవాళ నిజం చెబుతున్నా, ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అని చెప్పారు కదా, మరి లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేస్తున్నారు? రైతుల దగ్గర తీసుకున్న భూమి అన్ని సంస్థలకు పంచిన తర్వాత 6,000 ఎకరాలకు పైగా మిగిలిందంట. ఆ భూమిని అమ్మి అప్పులు తీరుస్తాడంట మీ మంత్రి నారాయణ. అలాంటప్పుడు ముందే ఆ భూమిని అమ్మి మీ కలల ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు కదా. మళ్ళీ అప్పులు చేయడం దేనికయ్యా? ఆ అప్పులను తీర్చడం దేనికయ్యా? రాష్ట్ర ప్రజల మీద వేయడం దేనికయ్యా? వాళ్ళు వీళ్ళు కాదయ్యా, ఏకంగా ప్రపంచ బ్యాంకే చెప్పింది అమరావతి రాజధానిగా పనికి రాదు అని. ఈ విషయం నేను కాదబ్బా, మీ మంత్రి నారాయణే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ప్రపంచ బ్యాంకు కరాఖండిగా చెప్పింది మేము ఈ ప్రదేశంలో రాజధానికైతే అప్పు ఇవ్వమని. తర్వాత కేంద్రంతో మేనేజ్ చేసుకుని 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారు. అప్పుకి గ్రాంట్కి కూడా తెలియని మేధావులు ఉన్నారయ్యా మీ ప్రభుత్వంలో. ఏం చేద్దాం, మా కర్మ కాకపోతే. మొన్న విజయవాడకు వరదలు వచ్చినప్పుడు కరకట్టతో సహా మీరుండే ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయేసరికి కలెక్టర్ ఆఫీసులో ఉండాల్సి వచ్చింది. మీరు అమరావతి మునిగిపోయిందని ఎవడైనా వార్తలు రాస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ప్రతినిధులను బెదిరించారు. హైకోర్టుకు సెలవులు ఇచ్చారయ్యా ఆ నీళ్లకు భయపడి. ఇంకా ఎవరిని బెదిరిద్దామని మీరు అమరావతిలో నిజంగా గ్రాఫిక్స్ కాదు డెవలప్మెంటే చేశాము అని చెప్పేటట్లయితే ఒక డ్రోన్ వీడియో అమరావతి మొత్తం తీసి రాష్ట్ర ప్రజలందరికీ చూపించండి. 12 ఏళ్లలో మీరేం చేశారో. ఏమన్నా అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్, సచివాలయం, హైకోర్టు కట్టామంటున్నారు. ఇవన్నీ ఏంటయ్యా? తాత్కాలిక భవనాలేగా, అన్నీ తాత్కాలికమే. ఆఖరికి మీ ముఖ్యమంత్రి పదవి కూడా తాత్కాలికమే. ఎందుకంటే మీరు కట్టిన 3-4 బిల్డింగులు కూడా తాత్కాలికమే. కాబట్టి అమరావతి శాశ్వత రాజధాని కాదు, తాత్కాలిక రాజధాని మాత్రమే అవుతుంది. కాబట్టి మొత్తం మీడియాకు అనుమతి చేయండి. అమరావతి మొత్తాన్ని డ్రోన్లతో వీడియోలు చేయండి, ప్రజలందరికీ చూపించండి. అప్పుడు నిజమేదో అర్థమైపోతుందిగా. ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ సెల్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మరీ చూడండి, అమరావతిలో అభివృద్ధి ఉందా, కంప చెట్లు ఉన్నాయా అని. ప్రతి ఒక్కరికి నిజమేంటో ఇట్టే తెలిసిపోతుంది. ఇది అమరావతిలో ఉండే వెలగపూడి సచివాలయం. చూస్తున్నారుగా చుట్టుపక్కల ఏముందో. మొత్తం ఖాళీ కంప చెట్లు. 3 పంటలు పండే బంగారం లాంటి భూములను బీడు భూములు చేశారు. చూడండి, హైకోర్టు చుట్టుపక్కల కూడా అదే పరిస్థితి. మొన్న అమరావతిలో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ రావడానికి 1 గంట సమయం పట్టింది. దీన్ని బట్టి ఇట్టే అర్థమైపోలా అక్కడ చంద్రబాబు చూపించే గ్రాఫిక్స్ తప్ప నిజంగా కనీసం గోడలు కూడా లేవని మంత్రి నారాయణ చెప్పాడు. 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత కంప చెట్లు కొట్టి నీళ్లు తోడించారంట. మళ్ళీ నిన్నటికి నిన్న 440 కోట్లకు పైగా ఖర్చు పెట్టి నీళ్లు తోడడానికి, కంప చెట్లు పెరగడానికి ఆ ఖర్చు పెట్టారంట. దీన్ని బట్టి నీకు ఇట్టే అర్థమైపోలా అక్కడ కంప చెట్లు, బురద నీళ్లు తప్ప భవిష్యత్తు లేదని. ఐకానిక్ బిల్డింగ్లను కట్టిన పునాదులను చూడడానికి కొంతమంది మనుషులను చంద్రబాబు పంపిస్తే ఎవరైనా ఎలా వెళ్తారు? కుదిరితే కార్లల్లో వెళ్తారు, లేదా కాలినడకన నడుచుకుంటూ వెళ్తారు. కానీ వాళ్ళు ఏకంగా పడవల్లో వెళ్లారు. పీకల్లోతు నీళ్ళల్లో అమరావతి మునిగిపోయింది కాబట్టి తట్టెడు మట్టి, ఇసుక కూడా పోయకుండానే ఇలా వరదల్లో అమరావతి మునిగిపోతే రేపొద్దున 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి బిల్డింగులు కడితే ఆ బిల్డింగులు ఉంటాయా చెప్పండి? ఆ బిల్డింగ్ల దగ్గరికి కార్లల్లో వెళ్లాలా, పడవల్లో వెళ్లాలా? రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు కేటాయించిన వాటినన్నిటిని కూడా అమరావతికి తరలిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారయ్యా అంటే అంతా మా ఇష్టం, మీరెవరు అడగడానికి అని అంటున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సరే అమరావతిని రాజధానిగా చేసి 12 ఏళ్ళు అయింది కదా, మీలో ఎవరైనా ఇంతవరకు అమరావతికి కనీసం ఒక్కసారైనా వెళ్ళారా? వెళ్తే ఏమాత్రం అభివృద్ధి చెందిందో మీ సోషల్ మీడియాలో వీడియోలు చేయండి. ఆ 4 తాత్కాలిక భవనాలు
కాకుండా అయినా పేదవానికి రాజధానిలో పని ఏముంటుందో చెప్పండి. ఎక్కడో మారుమూలన ఉండేటువంటి పేదవాడు రాజధానిలో ఉండే సచివాలయంకి వెళ్ళాలా తన పనుల కోసం? అలా వెళ్ళకూడదనే కదా జిల్లా కేంద్రానికి కూడా వెళ్లకుండా తన గ్రామంలోనే తన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రతి గ్రామంలో ఒక సచివాలయం చొప్పున రాష్ట్రం మొత్తం 15,000 సచివాలయాలను, 10,674 విలేజ్ క్లినిక్లను, 10,778 రైతు భరోసా కేంద్రాలను, ఇలాంటి మరెన్నో వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఊరూరా రాజధానిని నిర్మించినాడు జగన్. కానీ 12 ఏళ్లైంది చంద్రబాబు ఒక్క రాజధానిని కూడా ఇంతవరకు నిర్మించలేదు. చంద్రబాబు గారు ఏం చెప్పాడంటే రాష్ట్రానికి మధ్యలో ఆ ప్రదేశం ఉంది కాబట్టి రాజధానిని ఏర్పాటు చేశాడంట. ఆ ప్రదేశాన్ని చెన్నై తమిళనాడు రాష్ట్రం మధ్యలో ఉందా, తిరువనంతపురం కేరళ రాష్ట్రం మధ్యలో ఉందా? అంతెందుకంటే దేశ రాజధాని ఢిల్లీ దేశానికి మధ్యలో ఉందా ఏంటి? విచిత్రం కాకపోతే రాజధాని అంటే రాష్ట్రం మధ్యలో ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడైనా చట్టం ఉందా? ఎక్కడా లేదు. వీళ్ళు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందేమో నాకైతే తెలీదు. అయినా రాజధాని అనేది ప్రజలందరూ ఓన్ చేసుకోవాలి, నాది అని. అయినా పెత్తందారుల కోసం నిర్మించిన దాన్ని రాజధాని అనరు, రియల్ ఎస్టేట్ కంపెనీ అంటారు. 1953లో మద్రాసు నుంచి మనం విడిపోవలసి వచ్చింది. ఆ తరువాత 2014లో హైదరాబాద్ను కోల్పోవలసి వచ్చింది. మన రాష్ట్రంలో ఉండే ప్రాంతాలు పరిస్థితులు చాలా విభిన్నంగా ఉంటాయి. రాయలసీమ వాళ్ళు కర్నూలును రాజధానిగా కోల్పోయినందుకు ఇప్పటికీ చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. విశాఖను రాజధానిగా తీసేసినందుకు ఉత్తరాంధ్ర వాళ్ళు ఇప్పటికీ తీవ్రంగా వేదన పడుతున్నారు. కనీసం ఇప్పుడన్నా అమరావతిలో అభివృద్ధి చేస్తున్నారనుకుంటే అప్పుల కుప్ప తప్ప మీరు చేస్తుంది అక్కడ ఏమీ లేదు. రేపొద్దున జగన్ కాకపోయినా ఇంకెవరైనా అధికారంలోకి వచ్చిన అమరావతినైతే రాజధానిగా కొనసాగించరు. ఇది తథ్యం. మీ గుండెల మీద రాసుకోండి. ప్రపంచ స్థాయి రాజధాని అంటాడు, ఏఏ సిటీ అంటాడు, క్వాంటమ్ వ్యాలీ అంటాడు. ట్రెండింగ్ లో ఏదుంటే చాలు దాన్ని తీసుకొచ్చి చెబుతాడు. సింగపూర్ ని తలదన్నే రాజధాని అంటాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కనీసం అంగడికి కూడా దిక్కుండదు నీళ్లు తాగుదాం అనుకుంటే. ఎలక్షన్ల సమయంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులని చెప్పారు కదా చంద్రబాబు గారు. మరి ఆల్రెడీ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులుంటే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కూడా కాకముందే 3,40,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి అమరావతి నీళ్లలో ఉండే తిమింగలాలనే మీ బినామీలకు ఎందుకు దోచిపెడుతున్నారో చెప్పండి. అసలు మిమ్మల్ని ఇన్ని అప్పులున్న తర్వాత రాజధానిని అప్పులతో ఎవడు కట్టమన్నాడు? 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను కేసీఆర్ కాళ్ల కింద తాకట్టు పెట్టి రాత్రికి రాత్రి పారిపోయి వచ్చారు. మళ్ళీ ఇప్పుడేదో కొత్తగా శాశ్వత రాజధాని చట్టబద్ధత అంటున్నారు. అంటే 12 ఏళ్ల నుంచి చట్టబద్ధత లేకుండా శాశ్వత రాజధానిగా లేకుండా రైతుల భూములను ఎందుకు లాక్కున్నారు? రాష్ట్ర ప్రజలందరినీ ఎందుకు మోసం చేశారు? అమరావతి రాజధాని కాదు, రంగుల రాట్నం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ రోజుకో రంగు చూపెడుతున్నారు మీరు. ఇది అమరావతి కాదు, చంద్రావతి. కంటెంట్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కాదు, మెంబర్స్ గా జాయిన్ అవ్వండి. మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. అమరావతి గురించే ఇలా చెప్పానంటే 3 రాజధానుల గురించి మీ మైండ్ కదిలేలా చెబుతా, రెడీగా ఉండండి.